ఎంత ప్రోటీన్ తీసుకున్నా వెయిట్ గెయిన్ అయితలేదా? నువ్వు చాలా స్కిన్నీగా ఉన్నావా? నీ వెయిట్ గెయిన్ జర్నీలా చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటంటే ఓన్లీ ప్రోటీన్ ఇంటేక్ మీద ఫోకస్ చేయడం. జస్ట్ ప్రోటీన్ తాగితే వెయిట్ గెయిన్ అస్సలు కాదు. నీ మెయిన్ గోల్ ఏంటంటే టోటల్ క్యాలరీస్ ని రీచ్ చేయడం. అంటే కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. నువ్వు స్కిన్నీ అంటే 50, 60, 70 రేంజ్లు ఉంటావు. ఈవెన్ నువ్వు 120 నుంచి 130 గ్రామ్స్ ప్రోటీన్ తాగితే అది కూడా 800 క్యాలరీసే అవుతాయి. నువ్వు 200 గ్రామ్స్ ప్రోటీన్ కూడా తాగినా అది కూడా 800 నుంచి 900 క్యాలరీసే అవుతాయి. కానీ నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ 2500 ఉంటే బల్క్ కి 3000 క్యాలరీస్ తీసుకోవాలి. అంటే మళ్ళీ 2200 క్యాలరీస్ డెఫిసిట్ లోనే ఉంటాయి. అవి కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ తోని ఫిల్ చేయాలి. అప్పుడు 3000 క్యాలరీస్ అవుతాయి. సో జస్ట్ ప్రోటీన్ తోని వెయిట్ గెయిన్ అవుతుంది అని అనుకుంటే మాత్రం నీ పైసలు నీ టైము రెండు వేస్ట్ చేస్తున్నట్టు. సింపుల్ గా చెప్పాలంటే వెయిట్ గెయిన్ అంటే ప్రోటీన్ ఒకటే కాదు, ఫుల్ మీల్ తోని గేమ్ ఆడాలి. ఎవ్రీ మ్యాక్రో న్యూట్రియంట్ మీద ఫోకస్ చేయాలి. జస్ట్ ప్రోటీన్ ని చేజ్ చేస్తే పని కాదు. సరే, ఈ రీల్ నీ ఆ బక్కగా ఉన్న వెయిట్ గెయిన్ చేయాలనుకుంటున్న దోస్గానికి పంపి ఇంకా ఇలాంటి ఈజీ అండ్ క్లియర్ ఫిట్నెస్ రీల్స్ కోసం ఫాలో చేయి. అంటిల్ దెన్ రామ్ రామ్.